నిన్ను చూసి నాన్న గర్విస్తుంటారు. రాజీవ్ మరణం తర్వాత నీ కష్టాలు అసాధారణం. ఆ బాధలు నాకు చెల్లికి మాత్రమే తెలుసు. ఎంతో ధైర్యం ఆత్మగౌరవంతో ఎదుర్కొన్నావు. సోనియా గాంధీపై రాహుల్ ఎమోషనల్ పోస్ట్. సోనియా ఆత్మకథ బిలాంగింగ్ బై స్పై స్పందన అంటూ సోనియా గాంధీ పడిన కష్టాలు వేదన కేవలం తనకు ప్రియాంక గాంధీకి మాత్రమే తెలుసని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. 91లో తన తండ్రి రాజీవ్ గాంధీ అకాల మరణం చెందిన తర్వాత జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఎటువంటి భయం లేకుండా అచంచలమైన ధైర్యంతో ఆత్మగౌరవంతో తన తల్లి ముందుకు తీసుకెళ్ళింది అన్నట్టుగా పార్టీకి సంబంధించినటువంటి మాట. అయితే ఎవరెన్ని విమర్శించినా ఎవరెన్ని రకాలుగా నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, సరే వేరే దేశం నుంచి వచ్చినటువంటి వనితని మన దేశం గొప్పగా గౌరవంగా దేశం కోడలుగా గౌరవించి ఆమెకి అంత మంచి స్థానం ఇచ్చి చేసినటువంటి దేశమే మళ్ళా చాలా చీప్గా చాలా తక్కువగా చాలా వెటకారంగా చాలా వ్యంగ్యంగా చేసినటువంటి కామెంట్లు చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎవరైనా తల్లి ఏ తల్లైనా ఒకటే తల్లి. కొంతమందిగా ఈ తల్లి అని అదని ఇంకా బార్ డాన్సర్ అని బార్ గర్ల్ అని చీర్ గర్ల్ అని ఇట్లా రకరకాలుగా చేసినటువంటి కమెంట్స్ చూసినప్పుడు అయితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనమే ఒక ఊరు నుంచో లేకపోతే ఒక దగ్గర నుంచో ఒక ప్రాంతం నుంచో మనం ఒక ఆవిడని కనుక మనం సరే మళ్ళీ ఇప్పుడు ఇది ఆడబిడ్డ అనే విషయాన్ని గురించి మన షర్మిలమ్మ చెప్పినట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక మహిళని గౌరవించేటువంటి సంస్కృతిలో ఉన్నాం మనం. సో మన కోడలు అయింది అంటే మన ఇంటి కుటుంబ సభ్యురాలుగానే, పైగా భవిష్యత్తులో బయట నుంచి వచ్చింది అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది అనాల్సిన అవసరం లేకుండా ఆ కుటుంబ బాధ్యతలంతా కూడా మోస్తుంది. సో అట్లాంటి గౌరవం ఇచ్చేటువంటి మన సంస్కృతిలో మనం విదేశీయురాలు అని చెప్పి ఇయ్యలటి కూడా మాట్లాడుతూ, పైగా తనకు ఒక గొప్ప అవకాశం వచ్చి ఒకనాడు తను ప్రధానమంత్రిగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా సరే కొంత వ్యతిరేకించినరని, లేకపోతే ఈ దేశ ప్రజలు యాక్సెప్ట్ చేయరనో, లేకపోతే పార్టీలో కూడా కొంత ఇబ్బందులు వచ్చినాయనో ఎవరినో ఒకరిని చేద్దామని చెప్పి ఆనాడు చేసిందేమో కానీ మన్మోహన్ సింగ్ని. కానీ అవకాశం అయితే ఆమెకు వచ్చేది ఉండే ఇయ్యాలటికి కూడా. సరే మళ్ళా కుటుంబంలో మరి వాళ్ళ త్యాగాలు, మరి గతంలో వాళ్ళ భర్త మరణించిన విధానము, అంతకంటే ముందు అంటే తనకి జరిగినటువంటి ఆ ఇబ్బంది, అంతకంటే ముందు మరి ఆ కుటుంబంలో పనిచేసినటువంటి ముగ్గురు ప్రధానమంత్రులు పనిచేసినటువంటి ఆ కుటుంబంలో మరి భవిష్యత్తులో మరి నేను ఎందుకు చేయకూడదు అని అనుకునేటువంటి అవకాశం ఆస్కారం ఉంటుంది. కానీ నేను పక్కకుండి కూడా నడిపిస్తా పార్టీని అని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో, చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో చాలామందిని ఆకర్షించింది. అయితే రాజకీయంగా విమర్శలు చేయడం వేరు, కానీ ప్రత్యక్షంగా అంటే ఏమంటారు కదా, అంటే పర్టికులర్గా హ్యూమిలేషన్ గురి చేసేటువంటి విమర్శలు చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. దానికి సంబంధించే రాహుల్ గాంధీ అన్నటువంటి ఆ మాట ఇదిగోండి. ఇందులో కూడా అమ్మ కష్టం మా ఇద్దరికే తెలుసు. తన తల్లి సోనియా గాంధీ జీవిత కథ నవంబర్ 10న పుస్తక రూపంలో రానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ అనుభవించిన కష్టాలు, వాటిని ఎదుర్కోవడానికి పడిన వేదన కేవలం నాకు ప్రియాంకకు మాత్రమే పూర్తిగా తెలుసని కామెంట్ చేశారంటూ, ఏదైనా చేసిన వాళ్ళకే తెలుస్తుంది కష్టం, అప్పటి బాధ, అప్పటి పెయిన్. అంతేగాని చూసేటోళ్ళకి లేదా దూరం నుంచి